అందరికీ నమస్తే. ఇప్పుడు రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ చర్చ ఏంటంటే క్షుద్ర పూజలు. క్షుద్ర పూజలు అంటే ఏంటి? ఇదో పెద్ద క్వశ్చన్. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో ఏదైనా బ్యాడ్ జరిగితే క్షుద్ర పూజలు చేసింది ఎవరు అంటారా అంటే అన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్ ఆయన అన్నాడు ఒక మాట, ఎస్ఎల్బీసీ కూలిపోనికే కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేసిండు అన్నాడు. ఇక అట్లంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫెయిల్ కానీ ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రు? ఇంక ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా నిజం చేతబడి చేసినారు, నాకు చేతబడి చేసినారు, ఆయనకు చేతబడి చేసిన చెప్పుకోలేదు అంటే అవి ఎందుకు మాట్లాడతారు ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ ఫెయిల్యూర్ని కప్పించుకునికే మాట్లాడతాడు, అంతేగా. మరి అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లో కూడా క్షుద్ర పూజలు చేసినట్టేనా? చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు మాట్లాడదాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చాలా ముందుకు పోతాం కాబట్టి మీ సబ్స్క్రైబ్ అడుగుతున్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎప్పుడెట్లా మాట్లాడతారో తెలియదు, బట్ అప్పుడప్పుడు కామెడీగా మాట్లాడతాడు. చాలాసార్లు కామెడీగా ఉంటుంది. వాటర్లో నీళ్ళు కలవడంతోన ఎస్ఎల్బీసీ కూలిపోయింది అన్నాడు. సింపుల్గా వాటర్లో నీళ్లు కలవడంతోన ఎస్ఎల్బీసీ కూలింది అన్నాడు ఆయన్నే మీడియాతో మాట్లాడుతూ. నోరుదారి అన్నాడేమో అనుకుందాం, కానీ అవి ప్రతిసారి రిపీట్ అవుతున్నాయి ఆయన మాట్లాడేటివి. ఇప్పుడు ఏమంటున్నాను అంటే ఎస్ఎల్బీసీ గురించే సబ్జెక్టు. అది కూలిపోయింది, మీకు అందరికీ తెలుసు కదా. ఎప్పుడు ఫిబ్రవరి 20 కూలిపోయింది. ఐ థింక్ మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు అయిపోతుంది. 6 నెలలు. ఇప్పటివరకు డెడ్ బాడీస్ కూడా తీయాలి బయటికి. దానిలో మొత్తం 8 మంది ఇరకపోతే 2 డెడ్ బాడీస్ వచ్చినాయి. 2 మన 2-3 అనుమానం వద్దు, 6 డెడ్ బాడీస్ దానిలో ఉన్నాయి. ఇంకా ఇప్పటివరకు తీయలే. కోట్ల రూపాయలు, 350 కోట్ల రూపాయల మిషన్లు 2 ఈ పక్క ఇరక్కపోయినాయి, అవి తీయలే. ఆ ప్రాజెక్ట్ ముందుకు పోదో తెలియదు. దాన్ని ఎట్లన్నా చెయ్యాలని ఉండొచ్చు పట్టుదల, కానీ అది కూలిపోనికేనంట కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేసినట్ట. అది కూలిపోవాలని కూలిపోవాలని పూజలు. క్షుద్ర పూజలు ఉంటాయా? కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తాడా? అది కూడా ఎస్ఎల్బీసీ కూలిపోవాలని. ఎంబడే క్వశ్చన్ ఏమొస్తుంది? కరెక్ట్ ఎలక్షన్స్ ముందర మేడిగడ కుంగిపోయింది, మరి అప్పుడే క్షుద్ర పూజలు చేశారు. అప్పుడు వీళ్ళకి క్షుద్ర పూజలు చేసిండ్రా? ఎలక్షన్స్లో అది ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. మేడిగడ్డ పిల్లర్స్ కుంగిపోవడం అనేది అదొక పెద్ద ఇష్యూ. అది లేకముందు బీఆర్ఎస్, కుంగిపోక ముందు బీఆర్ఎస్, కుంగిపోయిన తర్వాత బీఆర్ఎస్. ఎలక్షన్స్ అప్పుడు కుంగిపోక ముందు వాళ్ళు అఫెన్స్లో ఉన్నారు, అది కుంగిపోయిన తర్వాత డిఫెన్స్లో పడ్డారు. మరి దానికి ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రు? మొదలే బీఆర్ఎస్ వాళ్ళకు చాలా అనుమానం దీని మీద. విప్రకాష్ అన్న చెప్తుంటాడు ఎప్పుడు, ఎవరో బాంబులు పెట్టి వేల్చారు దాన్ని. సౌండ్ కూడా వచ్చిందని చెప్తున్నారు. ఇంకా అప్పట్లో సౌండ్ కూడా వచ్చింది. ఒకవేళ కుంగితే అంత పెద్ద సౌండ్ వస్తుందా? బాంబు కూడా పెట్టినరు అని. మరి బాంబులు పెట్టినరా? క్షుద్ర పూజలు చేసి వర్కౌట్ కాకపోతే బాంబులు పెట్టినరా? క్షుద్ర పూజలతో పాటు బాంబులు పెట్టినరా? ఇట్లాంటి అనుమానాలు రావా? ఒక మినిస్టర్ అట్లా మాట్లాడచ్చా? ఎస్ఎల్బీసీ ఫెయిల్యూరు మీ దగ్గరనే కనిపిస్తుంది. మీరు దాన్ని తవ్వాలే. కేసీఆర్ గవర్నమెంటు ఆల్రెడీ ఒక 6 కిలోమీటర్లో 4.5 కిలోమీటర్లో తవ్వి అవన్నీ నీళ్ళు వస్తున్నాయి, ఇదంతా అయితలేదని వదిలేసిండ్రు. దాని మీద ఏదో పరీక్షలు చేయాలి, అంతలో ఎలక్షన్ వచ్చి వదిలేసిండ్రు. మీరు ఆ పరీక్షలు చేయకుండానే కేసీఆర్ మాకు పేరు వస్తుందని ఆపిండి అని చెప్పి జనాలను నమ్మించి మీరు స్టార్ట్ చేసిన వర్క్ స్టార్ట్ చేసి 4 రోజులకే కదా కూలిపోయింది. 4 డేస్ మీరు స్టార్ట్ చేశాక 4 డేస్కే అది కుంగిపోయింది. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ కూడా తవ్వింది దాన్ని. వరదొస్తుందనే ఆపిర్రు. మీరు తోపుల్లాగా పోయి జనాలను చంపేసిండ్రు దానిలో. ఇక మీరు అట్లా కూడా చేపల కూర మొదలలే. మీకు తెలుసు కదా, ఎస్ఎల్బీసీ కూలిపోతే ఇక్కడ నుంచి రోజు షటిల్ సర్వీస్ నడుస్తుంది, హెలికాప్టర్ పోవాలి, చేపల కూర తినాలి, హైదరాబాద్ రావాలి. మరి ఇక వాళ్ళు కూడా ఇప్పుడు క్షుద్ర పూజల గురించి మాట్లాడితే వీళ్ళ చేతగంతనం కాదా? గవర్నమెంట్ చేతగంతనం. మీరు డెడ్ బాడీస్ కూడా తీయాలి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎంత పెద్ద విపత్తు జరిగినా డెడ్ బాడీస్ను కూడా తీసేంత అవకాశం లేకుండా పోయిందా? కనీసం డెడ్ బాడీస్ను కూడా తీయలేని చేతగాని ప్రభుత్వం అంటలేరా జనం? కనిపిస్తలేదా ఇది? మీరు కనీసం ఎముకలు కూడా ఇయ్యలే వాళ్ళ కుటుంబ సభ్యులకి, బొక్కలు కూడా తీయలే. అట్లాంటి వాళ్ళు దాన్ని ఏం చేయొచ్చు, దాన్ని ముందుకు తీసుకుపోవాలి, అదే ఆలోచించాలి. కానీ ఆయన క్షుద్ర పూజలు చేసిండు, ఈయన క్షుద్ర పూజలు చేసిండు. ఇంకా నయ్యం మీరు రేపు నాడు మంత్రి పదవి పోతే ఏదో కాంపిటీషన్లా ఎవరు క్షుద్ర పూజలు చేస్తున్న మంత్రి పదవి పోయిందంటారు. మీరు సీఎం కాకుండా క్షుద్ర పూజలు చేసినట్టున్నారు. ఎవరు చేసిండొచ్చు? బహుశా కోమటిరెడ్డి వెంకరెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఎవరో క్షుద్ర పూజలు చేసినారు. ఎవరు చేసి ఉండొచ్చు? అయితే గీతే
రేవంత్ రెడ్డి చేసి ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయన కాడు కదా. కానీ ఒక మంత్రి నవ్వుతూ కూడా అట్లా మాట్లాడకూడదు. క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటే అది ప్రభుత్వం చేతగాంతానికి కిందకి వస్తుంది. ప్లస్ మీరే ఎట్లా అనుకుంటే మరి ఆ చచ్చిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఏమనుకోవాలి? వాళ్ళకు క్షుద్ర పూజలు ఎవరు చేసిండ్రు? మీరు చేసిండ్రా? మీరు అన్నిట్లో ఫెయిల్ అయినారు కదా. ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రు? అసలు తెలంగాణకే కాంగ్రెస్ క్షుద్ర పూజలు చేసి తెలంగాణను మొత్తం గబ్బు పట్టిస్తుంది అనేది కదా. ఇక్కడ తెలంగాణ మొత్తం ఇట్లా కానికే మొత్తం అప్లపాలయ్యి మొత్తం ఏం కాకుండా జనాల జీవనం మొత్తం స్తంభించిపోయి కనీసం వానలు వస్తే కూడా పట్టించుకోని గవర్నమెంటు, యూరియా కూడా రైతులకు ఇవ్వలేని గవర్నమెంటు, కనీసం రైతులు చచ్చిపోతే బీమా కూడా కట్టని గవర్నమెంటు. ఈ గవర్నమెంట్కి ఎవడు చేసింది? అడ్మినిస్ట్రేషన్ మీ చేతికి వస్తలేదు. ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రు? ఇక క్షుద్ర పూజల గురించి మాట్లాడాలంటే మీ ఫెయిల్యూర్స్ మొత్తం క్షుద్ర పూజలే కారణమా? అసలు ఎలక్షన్స్ ముందు మీరు క్షుద్ర పూజలు చేసిరేమో, మేడిగడ కూలిపోవాలని, జనాలంతా మైపు మళ్ళాలని, అట్లాంటివి ఏమైనా చేసిండ్రా? అసలు క్షుద్ర పూజల అనే సబ్జెక్టుకు రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? జనమే దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, క్షుద్ర రాజకీయాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.